సరా అనయ్య త్వరగా రా. వస్తున్నాను అనయ్య. ఎప్పుడు చూసినా లేటే. ఓకే ఓకే కూల్. కూర్చో. మంచి పనికి వెళ్తున్నప్పుడు టెన్షన్ కాకూడదు సరేనా? సీట్ బెల్ట్ వేసుకో. వెళ్దాం. నాన్న కాల్ చేస్తున్నారు అన్నయ్య. నానా బయలుదేరాం. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం నాన్న. అన్నయ్య డ్రైవ్ చేస్తున్నాడు. సరే నాన్న. ఈరోజు మా జీవితంలో మర్చిపోలేని రోజు. నేను నా చెల్లెలు మన రాజధాని వైపు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం. సంతోషంగా ఉంది. అలాగే మా ఊరి తిరునాళ్ళని, మా బంధువుల్ని అందరినీ మేము మిస్ అవుతున్నాం. ఇదేనండి మా ఊరు. దిండికల్ జిల్లా దగ్గర కొడైకెనాల్ తాలూకాలో ఉన్న ఊంబార్ అనే గ్రామం. 1000 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ప్రాచీనమైన ఊరు. మొదట్లో ఒక 16 కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు 1600 కుటుంబాలు ఉండే ఒక ఊరుగా మారింది. మా ఊర్లో అందరికీ నచ్చేవాడు. అందరి ఇళ్లలోనూ ఉండేవారు. ఒక బాబు. ఆ బాబుకి పేరు బాబు వడివేలప్ప. అవునండి, మురుగనే. అందానికి మురుగన్ అంటారు. ఆ అందమైన మురుగన్ మా ఊరిలోనే ఉంటారు. మహాముని బోగర గారు చేసిన శక్తివంతమైన నవపాసన కుమారస్వామి విగ్రహం ఈ గుడిలో ఉంది. ఈ ప్రాంతంలో ఆయన అనుమతి లేకుండా ఏమీ జరగదు. ఎవరెక్కడికి వెళ్ళినా కూడా ప్రతి సంవత్సరం తైపూసం ఉత్సవానికి అందరూ మా ఊరికొచ్చేవారు. అందరం కలిసి ఎంతో సంతోషంగా ఆ బాబు మురుగన్ని ఉత్సవంగా ఊరేగిస్తాం. సుబ్రహ్మణ్య నీకు సాటి ఎవరు లేరు. ఆపదలు బాపేటి కార్తికేయ సామి, కార్తికేయ సామి, కార్తికేయ సామి, కార్తికేయ సామి. సుందరాంగ సుబ్రహ్మణ్య నీకు సాటి ఎవరు లేరు. ఆపదలు బాపేటి కార్తికేయ సామి, కార్తికేయ సామి, కార్తికేయ సామి, కార్తికేయ సామి. గిరిజన గూడాలలో కట్ట మీద తోవలల్లో పూజలే అందుకొనడి కార్తికేయ సామి, కార్తికేయ సామి, కార్తికేయ సామి. ఏడాదికి ఒకసారి మాఘ శుద్ధ పునమి నాడు జాతరలే చేసేము కార్తికేయ సామి, కార్తికేయ సామి, కార్తికేయ సామి, కార్తికేయ సామి, కార్తికేయ సామి. అడవమ్మ సోపతిలో బతుకమ్మ కొలాటాలు భక్తులెందరో వత్తురు కార్తికేయ సామి, కార్తికేయ సామి, కార్తికేయ సామి, కార్తికేయ సామి. గోలుకొండ మారు మోగి గండిపేట పొంగి పొరల ధరణి అంత దద్దరిల్లె కార్తికేయ సామి, కార్తికేయ సామి, కార్తికేయ సామి, కార్తికేయ సామి. గర్భగుడే గద్దె కాగ బంగారు ముడుపులతో ఒడి బియ్యం పోతురట కార్తికేయ సామి, కార్తికేయ సామి, కార్తికేయ సామి, కార్తికేయ సామి. ప్రతి ఏటా నీ జాతర దండిగ చేసేరంట అందరినీ దీవించు కార్తికేయ సామి, కార్తికేయ సామి, కార్తికేయ సామి, కార్తికేయ సామి. చూడరియ కొత్త గుండెల
ఆడుకుందాం అన్నయ్య. నేను వెళ్ళి తాంకుంటాను, నన్ను పట్టుకోవాలి. ఇదే మేము ఆడుకున్న సందో. మేం పుట్టి పాకుతో ఆడుకున్న ఇల్లు ఇది. ఈ ఇంట్లో మా పూర్వీకులు 500 సంవత్సరాలకు మునుపటి నుంచే ఉన్నట్టుగా చెప్తున్నారు. మా అమ్మ నాన్నకి ఈ ఇల్లు విడిచి రావడానికి మనసొప్పక ఇప్పటికీ ఇక్కడే జీవిస్తున్నారు. వీరేనండి మా నాన్న. మా నాన్న అంటే మాకు ఫస్ట్ హీరో. మా నాన్న ఆ కాలంలోనే ఐటీఐ చదివారు. మంచి కంపెనీలో పనిచేసేవారు. గ్లోబలైజేషన్లో ఆటోమైజేషన్ వల్ల అప్పుడే ఆ కంపెనీని మూసారు. మా నాన్నకి జాబ్ పోయింది. కుటుంబం కోసం దొరికిన పని చేస్తూ వచ్చేదాంతోనే న్యాయంగా బ్రతికేవారు. నాకు రెండవ హీరో మా అన్నయ్య. మా అన్నయ్య పేరు కూడా మురుగనే, దేవమురుగన్. అప్పుడు అతను 6th చదువుతున్నాడు. మా అన్నయ్యకున్న నిక్నేమ్ అక్క కురివి. నిద్రపోతున్న మా అన్నయ్యని అక్క కురివి పిలిచి లేపుతుంది. ఒకవేళ అక్క కురివి నిద్రపోతే మా అన్నయ్యే పిలిచి దాన్ని నిద్ర లేపుతాడు. అదెలాగో తెలీదు, వాళ్ల మధ్య అంత మంచి స్నేహం ఉంది. తినే నా చెల్లెలు శారద. మేం తనని ముద్దుగా సారా అని పిలుస్తాం. అప్పుడు తనకి 7 సంవత్సరాలు. తోకలేని కోతి, కానీ నాన్నగారం. Yes for Sara. D for Deva. Yes for Sara. D for Deva. ఇదేనండి నేను చదివిన ఆక్స్ఫర్డ్ ప్రైమరీ స్కూల్. 1956లో కట్టిన స్కూల్ ఇది. మా స్కూల్ మా ఇంటి తూర్పు దిశలో 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మా అన్న చదివే కేపీఎస్ స్కూల్ మా ఇంటి నుంచి పడమర దిశలో 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మా స్కూల్ పక్కనే ఉన్నందువల్ల ఉదయం స్టార్ట్ చేసి మధ్యాహ్నానికి వదిలేసేవారు. అన్నయ్య స్కూల్ దూరంగా ఉండడం వల్ల మధ్యాహ్నం స్టార్ట్ చేసి సాయంత్రమే వదిలేవారు. అయ్యయ్యో, షూ చినిగిందన్నయ్య. ఎక్కడ చూపు. సారా, నువ్వు ఇంటికెళ్ళు, నేను వెళ్ళి కుట్టించుకుని వస్తాను. అప్పుడు 69 రూపాయల 95 పైసలకు అమ్ముతున్న వైట్ షూ మా జీవితాన్నే మార్చేస్తుందని ఆ రోజు మాకు తెలియదు. ఎంతైంది తాతయ్య? 1 రూపాయి ఇవ్వు బాబు. 50 పైసలే ఉంది. సరే, మిగతా తర్వాత ఇవ్వు. ఇదిగోండి. థ్యాంక్ యూ తాతయ్య. ఏమా బస్సు వెళ్ళిపోతుంది, లేమ్మా. 3 కిలోమీటర్లు నేను నడవలేను, నువ్వు వెళ్ళు. ఇదిగో బాబు. ఎంతన్నా? ఇదిగోండి. 8 రూపాయలు ఇవ్వు. అన్నయ్య, అమ్మ 1 కేజీ బియ్యం కొంచెం కూరగాయలు తీసుకురమ్మన్నారు. ఎప్పట్లోనే రేషన్ బియ్యమేగా? అవును. సరే సరే, వెళ్ళి కూరలు తే, నేను వేసిస్తాను. ఏరా, రాయల్ ఫ్యామిలీలో ఏరుతున్నావేంట్రా? ఎందున్నది తీసుకో. అన్నయ్య, పాతని తీసేసుకున్నా. ఒక్కడు కూడా వదలకుండా మొత్తం తీసుకెళ్ళి. సరే అన్నా. వస్తానన్నా. ఇవన్నీ బియ్యం 5 రూపాయలు, కూరగాయలు 4 రూపాయలు, మొత్తం 9 రూపాయలు. అమ్మ అకౌంట్లో రాసుకోమన్నారు. అకౌంట్లోనా? డబ్బులు ఇచ్చి 3 నెలలు అవుతోంది. బాకీ తీర్చమని చెప్పు, లేకపోతే ఈసారి సామాన్లు ఇవ్వను. ఇక్కడే కదా పెట్టాను.
ఎక్కడ కనిపించట్లేదు. అయ్యో ఎరా సరుకులు కొనడానికి వచ్చి ఇలా తోస్తావేంట్రా? లేదన్నయ్యా, మా చెల్లెలి షూ ఇక్కడే పెట్టాను. అది కనిపించట్లేదు అన్నయ్య. అన్న షూవే వెతికాను. కూరగాయలు తోసేశాడు. ఎంత పొగరా నీకు? ఇంకోసారి రా ఇటు. ఏమా నీకు సిగ్గుగా లేదు? చీటీ డబ్బులు వాడుకుని మీ సమస్యలను తీర్చుకున్నారు. 2 నెలలు చీటీ కట్టలేదు. దీనికేంటి అర్థం? ఏదో మీ ఆయన నిజాయితీపరుడని ఇన్నాళ్ళు నేను చూస్తూ ఊరుకున్నాను. ఈ నెల గనక ఇవ్వలేదో ఊరుకునేది లేదు. జాగ్రత్త. చీటీ వేసిన వాళ్ళందరూ నా గుమ్మలో నిలబడ్డారు. ఇది న్యాయంగా ఉందా? కొంచెం మెల్లంగా మాట్లాడండి. ఆయన పనికి వెళ్ళారు. రాగానే మీ డబ్బు మీకు ఇచ్చేయమని చెప్తాను. ఎప్పుడు అడిగినా ఇదే సమాధానం చెప్తున్నావు. ఏంటి మోసం చేద్దాం అనుకుంటున్నారా? మేం మిగతా వాళ్ళ డబ్బులకి ఆశపడేవాళ్ళం కాదు. 2 నెలలుగా ఆయనకి సరైన పని లేదు. ఖచ్చితంగా మీ డబ్బులు ఇచ్చేస్తాం. కొంచెం ఓపిక పట్టండి అన్నయ్య. మీ ఆయన రాగానే వచ్చి చీటీ డబ్బులు కట్టమని చెప్పు. లేదంటే పరువు తీసేస్తాను. తీసుకునేటప్పుడు నవ్వుతూనే తీసుకుంటారు, ఇచ్చేటప్పుడే ఏడుస్తారు. ఏం బతుకో ఏంటో. ఏమైందమ్మా? ఏమీ లేదురా. నువ్వు చెల్లి దగ్గరికి వెళ్ళి ఒక గ్లాస్ బియ్యాన్ని నానబెట్టమని చెప్పు. సరేమా. నా షూ కుట్టించావా అన్నయ్య? అమ్మ నిన్ను బియ్యం నానబెట్టమన్నారు. నా షూని బాగా కుట్టారా? అమ్మ నిన్ను బియ్యం నానబెట్టమన్నారు. ఎక్కడికి వెళ్తున్నావు? నా షూ ఎలా ఉందో చూడబోతున్నాను. నీ షూ బయట లేదు. జోక్ చేయకన్నయ్య. నిజంగానే చెప్తున్నాను. నీ షూ కుట్టుకుని వచ్చేటప్పుడు మిస్ అయింది సారా. నా షూ పోగొట్టేవా? లేదు, షూ బయట పెట్టి లోపల కూరగాయలు తీయడానికి వెళ్ళాను. తిరిగి వచ్చి చూసినప్పుడు షూ అక్కడ లేదు. నా షూ పోయాయా? లేదు. నువ్వు అమ్మ దగ్గర చెప్పొద్దే. నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను. షూ లేకుండా నేను ఎలా స్కూల్కి వెళ్ళాలి? నువ్వు ఏడవద్దు, నేను ఎలాగైనా వెతికి తీసుకొస్తాను, సరేనా? నాన్న దగ్గర ఏం చెప్పొద్దు ప్లీజ్. ఒరే దేవా, వస్తానమ్మా. ఎక్కడికి వెళ్తున్నావురా? దుప్పటి చాలా బరువుగా ఉందిరా. అమ్మ కొంచెం సహాయం చేయరా. కరెక్ట్ గా స్టెంపుకేరా. రే దేవా, రేపు గుడి పిల్లలతో మ్యాచ్ ఉంది. నువ్వు వస్తావా ఆడడానికి? లేదురా, నేను రాలేదు. నాకు పని ఉంది. ఇంకా 2 రూపాయలు ఇవ్వు. ఇదిగోండి. రే ఏం కావాలరా? ఇందాక వచ్చి కూరలు తోసేసావు, మళ్ళీ ఎందుకు రావచ్చావు? రే నిన్ను కొట్టలేదు కదరా, మరెందుకురా ఏడుస్తున్నావు? మా చెల్లెలు షూ ఇక్కడే పెట్టాను, ఇప్పుడు కనిపించట్లేదు. షూ పెట్టావా? ఇక్కడ లేదు కదరా. నేను ఇక్కడే పెట్టి లోపలికి వెళ్ళాను. బయటికి వచ్చి చూసినప్పుడు కనిపించలేదు. షూ లేకుండా మా చెల్లెలు స్కూల్ కి వెళ్ళదు. రే చెత్త తీయడానికి ఒకడు వచ్చాడు కదా, వాడే తీసుకెళ్ళి ఉంటాడు. వెళ్ళి వెతుకు. పో పో పోరా. ఏంటి సౌందరు, అయ్యగారు తీసుకున్న అప్పుకి వడ్డీ ఇచ్చే దిక్కులేదు, కానీ దుక్కలాగా వండుకుని తింటున్నావు అనుకుంటాను. నీ ఫ్రెండ్ కూతురు బాగా చదువుకుంటుంది, తన కాలేజీలో చేర్పించాలని నువ్వే కదా తీసుకొచ్చి డబ్బులు ఇప్పించావు. అవునయ్య గారు. నీ స్నేహితుడేమో దేశదే, మరి వాడిని నమ్మి ఎవడో నయ్యా పైసా కూడా ఇవ్వడు. కానీ హామీ ఇచ్చే నీకు సొంత ఇల్లుంది, ఆ నమ్మకంతోనే నీకు అప్పిచ్చాను. నీ దురదృష్టం ఆడు పైకి పోయాడు. హామీ ఇచ్చి నువ్వే కదా డబ్బులు తిరిగి ఇవ్వాలి. ఇదిగోండి అయ్యగారు, ఈ నెల వడ్డీ డబ్బులు 2500 ఉంది.
కాస్త ఓపిక పట్టండి అయ్యా, అసలు కూడా ఇచ్చేస్తాను. నువ్వే ఇవ్వాలి, అసలు నెమ్మదిగా ఇవ్వు, వడ్డీ మాత్రం కరెక్ట్గా ఇచ్చేయి. మీ డబ్బులకి నేను గ్యారంటీ, త్వరలో ఇచ్చేస్తానయ్యా. చదువుకున్నాడేరా. బండిది. నిన్నెవరు వడ్డీ వ్యాపారితో మాట్లాడమని చెప్పింది? వాడే ఒక ఎదవా రౌడీ. లేదండి, ఆయన ఇంటికొచ్చి మాట్లాడారు. వాడితో నేను మాట్లాడతాను. నీకు ఒంట్లో బాలేదు, నిన్నెవరు దుప్పటి ఉతకమని చెప్పింది? ఇంకెవరండి ఉతుకుతారు? దేవ ఏడి? పక్కనే ఆడుకుంటూ ఉంటాడు. ఎప్పుడు చూడు ఆట 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 అంటూ. ఆ వయసులో మా నాన్నకి ఎంతో సహాయం చేశాను, కుటుంబ భారాన్ని మోసాను. రాణి ఎదవని తోలు తీస్తాను. ఏ గోల్ చెక్కు. రే ఎక్కడికి వెళ్ళావురా? లేదు నాన్న, అదొచ్చి ఇలా రారా. అమ్మకు తోడుగా ఉండమంటే ఊరంతా తిరుగుతావా? ఎప్పుడైనా చెప్పి మాట వింటున్నావా? నువ్వు అడుగుతావు. నిన్ను మీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంకెవరి మీద కోపాన్ని నా కొడుకు మీద చూపించకండి. సారీ నాన్న, అమ్మకి ఇంకా అన్ని హెల్ప్ చేస్తాను. ఎప్పుడు నిన్ను కొట్టనురా బంగారం. ఏడోకరా నాన్న, ఏడోకరా. రేపు షో లేకుండా నేను ఎలా స్కూల్కి వెళ్ళాలి? రేపు షూ లేకుండా నేను ఎలా స్కూల్కి వెళ్ళను? నీ స్లిప్పర్స్ని వేసుకుని నువ్వు రేపు స్కూల్కి వెళ్ళు. నీ దగ్గర ఉన్న స్లిప్పర్స్ వేసుకొని నువ్వు స్కూల్కి వెళ్ళు. మీ స్కూల్లో స్లిప్పర్స్ వేసుకొని స్కూల్లో వదులుతారా? మా స్కూల్లో వదలరు. మా స్కూల్లో కూడా చెప్పులు వేసుకుంటే లోపలికి పంపరు. నా షూని నువ్వు పోగొట్టావని నాన్నతో చెప్పబోతున్నాను. నాన్న ముందే చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు షూ దారిపోయిందని చెప్తే మన ఇద్దరికి దెబ్బలు పడుతుంది. నాన్న దగ్గర ఇప్పుడు కొత్త షూ కొనడానికి డబ్బులు కూడా లేదు. అయితే ఏం చేద్దాం? నీకు పొద్దునే కదా స్కూలు, నాకు మధ్యాహ్నం స్కూలు. నా షూని నువ్వు వేసుకుని వెళ్ళావు. నువ్వు స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ షూని నేను స్కూల్కి వేసుకుని వెళ్తాను.
ఖర్జూర పళ్ళు ఖర్జూర పళ్ళు ఖర్జూర పళ్ళు పాత సామాన్లకి ఖర్జూర పళ్ళు పాత సామాన్లకి ఖర్జూర పళ్ళు ఖర్జూర పళ్ళు ఖర్జూర పళ్ళు ఖర్జూర పళ్ళు పాత షూకి ఖర్జూర పళ్ళు ఖర్జూర పళ్ళు పాత ప్లాస్టిక్ సామాన్లుంటే ఖర్జూర పళ్ళు ఖర్జూర పళ్ళు ఓకే గర్ల్స్, మనం ఇప్పుడు లాంగ్ జంప్ టెస్ట్ చేయబోతున్నాం. అందరూ మాక్సిమం డిస్టెన్స్ జంప్ చేయడానికి ట్రై చేయాలి, సరేనా? ఓకే జంప్. నెక్స్ట్ మధుమిత జంప్ చేయాలి. పూజ జంప్. yes miss. పార్వతి జంప్. yes miss. శివశక్తి, ఆర్ యు రెడీ? ready miss. శివశక్తి జంప్. సైలెన్స్. నీకేం కాలేదు కదమ్మా? లేదు మిస్. సరే పద. గ్రౌండ్ కి వచ్చేటప్పుడు అందరు స్నీకర్స్ వేసుకుని రావాలి. బర్త్డే అయినా కూడా స్నీకర్స్ వేసుకుని వస్తేనే బాగా ఆడడానికి ఈజీగా ఉంటుంది, సరేనా? సరే ఓకే మిస్. నెక్స్ట్ నందిని. రెడీ మిస్. నందిని జంప్. దీపా జంప్. ఎందుకు లేటు? నేను స్కూల్ వదలగానే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చా. సరే తొందరగా షూని విప్పు, నాకు స్కూల్ కి టైం అవుతుంది. కరెక్ట్ టైంకి స్కూల్కి వెళ్ళావా అన్నయ్య? లేదు, అరగంట లేటుగా వెళ్ళాను. నువ్వు రేపు తొందరగా రావాలి సారా. నేను స్కూల్ వదిలితేనే కదా రాగలను. నువ్వు అమ్మ దగ్గర షూ గురించి ఏం చెప్పలేదు కదా. నేను చెప్పనంటే ఎప్పటికీ చెప్పను, ఎందుకంటే నువ్వు నా అన్నయ్యవి. గుడ్ గర్ల్. కానీ నీ షూ ఎంత మురిగ్గా ఉన్నాయి. ఆ షూ వేసుకుని వెళ్ళడానికి నాకు సిగ్గుగా ఉంది. ఇదే కారణం చెప్పి నా షూని వేసుకోకుండా వెళ్దాం అనుకుంటున్నావా? నిజంగానే నీ షూ ఎంత మురిగ్గా ఉన్నాయి, కావాలంటే చూడు. అప్పుడు వాష్ చేద్దాము. స్వర్గమే నేరుగా ఇంట బాలగా విరిసింది వెన్నెలై కురిసి నవ్వులై అంతులేని ఆనందం అందరికీ పంచగా తారకలే దిగి వచ్చి తారంగం మాడిగా ఆ వెలుతురైన చీకటైన విడిపోదే బంధం ఆటలాగా పాటలాగా సాగాలి జీవితం ఆనందం గీతమై వేసేను వసంతం ఆ స్వర్గమే నేరుగా
విరిసింది వెన్నెలై కురిసి నవ్వులై ఊహలే మొరెక్కలొచ్చి ఎగిరిపోయే ఆటపాటలాగా సాగాలి జీవితం అంతులేని ఆనందం అందరికీ పంచగా తారకలే దిగి వచ్చి తారంగం మాడిగా అన్నయ్య షూ తడిచిపోతున్నాయి అన్నయ్య లే అన్నయ్య ఆరబెట్టిన షూ తడిచిపోతున్నాయి అయ్యో చలాకి మనసు నవ్వుతూ ఖుషీలే తెచ్చింది నెమలి అయి నాట్యాలే చేసింది చలాకి మనసు నవ్వుతూ ఖుషీలే తెచ్చింది నెమలి అయి నాట్యాలే చేసింది మనసు నీది మమత నాది ప్రేమనే పంచలే రేయి పగలు తోడుగా అందరికీ నిలిచలే వింత గొలిపి కాంతులు చిలిపి ఊహ తలుపులు కంటికింపుగా కానవచ్చే నాకు ఆ స్వర్గమే నేరుగా ఇంట వాలగా విరిసింది వెన్నెలై కురిసి నవ్వులై ఆ స్వర్గమే నేరుగా ఇంట వాలగా విరిసింది వెన్నెలై కురిసి నవ్వులై బతుకంతా పున్నమై సిరులెన్నో మాకిచ్చు మబ్బులే వానలై కురియగా బతుకంతా పున్నమై సిరులెన్నో మాకిచ్చు మబ్బులే వానలై కురియగా మధుమాసం ప్రతి కుసుమం చిలికించే మకరందం జీవితం జగాన శోభలే వ్యాపించే సుమ బృందం అనుబంధం మన అందరి బాంధవ్యం వెలితిలేని నిండైన సంసారం ఇది స్వర్గమే నేరుగా ఇంట వాలగా విరిసింది వెన్నెలై కురిసి నవ్వులై ఆలుతురైన చీకటైన వీడిపోది బంధం ఆనందం గీతమై విరిసే నీ వసంతం స్వర్గమే నేరుగా ఇంట వాలగా విరిసింది వెన్నెలై కురిసి నవ్వులై ఈరోజు అన్ని పనులు సారా తల్లి చేసింది నన్ను ఒక్క పని కూడా చేయనివ్వలేదండి సారాకి దేవానే సహాయం చేశాడు అమ్మ చెప్తూ ఉంటే నేను బియ్యాన్ని నానబెట్టి అన్నం వండాను నేనే కూరగాయలు కట్ చేసి కూర వండాను కొంచెం తినచూడండి నా బంగారు తల్లి ఏం చేసినా బాగా చేస్తాను అమ్మకు ఒంట్లో బాగాలేదు కదా మనమే తనకి సహాయం చేయాలి ఎక్కువ నడవకుండా ఉంటే నడుము నొప్పి సర్దుకుంటుందని డాక్టర్ గారు చెప్పారే కొద్ది రోజుల పాటు నువ్వు ఎక్కువ బరువులు మోయొద్దే సరే అండి రాజా రాజే స్టిల్ హీఈస్ రాకింగ్ కదా అవునన్నయ్య అవును ఇళయరాజా పాట వింటున్నప్పుడు నీకెవరు గుర్తొస్తున్నారు భారతి అక్క ఎస్ ఇళయరాజా కోటాను కోట్ల అభిమానుల్లో ఒక వీరాభిమాని మా భారతి అక్క
భయం లేదు బెరుకు లేదు కొంచెమైన తొనకము పైకి లేచి నింగి తాకి గెలిచి మేము చూపుతాం భయం లేదు బెరుకు లేదు కొంచెమైన తొనకము భయపడకూడదు దేనికి భయపడకూడదు ఆ ఆకాశమే విరిగి మన నెత్తి మీద పడినా కూడా అస్సలు భయపడకూడదని మన మహాకవి భారతీయర్ చెప్పారు. భారతి మధ్యాహ్నం అన్నం కట్టి పెట్టాను, నేను చెరువుకెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. నువ్వు ఇళయరాజా గారి పాటలే వింటూ వినకుండా తొందరగా వెళ్ళు. సరేమా. ఏంటి నేను చెప్పింది మీకు అర్థమైందా? బాగా అర్థమైంది టీచర్. వెరీ గుడ్. అక్క మీరు టీచర్ కి చదువుతున్నారు, ఇంకా టీచర్ కూడా కాలేదు, కానీ మా క్లాస్ టీచర్ కన్నా బాగా చెప్తున్నారు. సరే నెక్స్ట్ వీక్ అందరికి మిడ్ టర్మ్ ఎగ్జామ్ వస్తుంది. అందరూ బాగా చదివి మంచి మార్క్స్ స్కోర్ చేయాలి. ఓకే ఓకే టీచర్. బాయ్ బాయ్. తినరా బంగారం, కొద్దిగా తినరా బంగారం. బంగారం ఒకే ఒక ముద్ద. నాన్న వద్దు నాన్న, తింటేనే కదా బాగా పరీక్ష రాయగలవు. తినరా బంగారం. భారతి, ఏ భారతి, ఇంకా వెళ్ళలేదా నువ్వు? బయలుదేరిపోయానమ్మా. త్వరగా వెళ్ళవే. త్వరగా వెళ్ళవే. ఎరా ఉన్నట్టుండి ఇళయరాజా ఫ్యాన్ అయిపోయావు. ఇళయరాజా పాటను ఎంజాయ్ చేయని వాడు ఎవడరా ఉన్నాడు? అది నిజమేనుకో, కానీ ఇప్పుడెందుకు ఇళయరాజా పాటలు వింటున్నావో నాకు తెలుసు మావా. తనని బొడ్లు వేసుకోవడానికే కదా. చిచి తప్పుగా మాట్లాడకరా, తను నా స్వీట్ హార్ట్ రా. రే ఆ పిల్ల ఎవరిని తిరిగి కూడా చూడదురా, మరెలా ఇంప్రెస్ చేస్తావు? తన పెద్ద వీక్నెస్ ఇళయరాజా మ్యూజిక్. దాంతో తన మనసులో స్థానం సంపాదిస్తాను ఒకే ఒక్క నెలలో. అంతా ఓకే గానీ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నా భారతి గురించిరా. స్టాప్ స్టాప్. పోనీ పోనీ పోనీ. కండక్టర్ అన్నా బస్ కాస్త ఆపు. అంతే. అరే చూసుకోలేదమ్మా. ఏంటి ఈరోజు బస్ ఇంత త్వరగా తీశారు? టైం అయిపోతుంది, ఇప్పుడు ఎలా కాలేజ్కి వెళ్ళేది? రేపు పుంజు కోత మొదలెట్టు. కొడైకెనాల్ 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 బండి బయలుదేరుతోంది. కొడైకెనాల్ కొడైకెనాల్ కొడైకెనాల్. నా దగ్గర బస్ కి మాత్రమే డబ్బులున్నాయి. రావాలక్క రావాలి రావాలి, త్వరగా రండక్క రండి. మన బండిలో సౌకర్యంగా కూర్చుని సంతోషంగా వెళ్ళొచ్చు. ఎక్కండి అక్క ఎక్కండి ఎక్కండి ఎక్కండి. మావా దిగు, నేను తోలుతాను. బండి ఓనర్ చెప్తే వినాల్సిందేలే, నువ్వు ఎంజాయ్ చేయి. ఏ తమ్ముడు ఉండు బాబు, నేను వస్తాను. ఎక్కండి మా ఎక్కండి. రేయ్ త్వరగా ఎక్కించరా. కొంచెం జరిగి కూర్చోమ్మా. వెళ్దామా? వెళ్దాం. రైట్ రైట్. టీచర్ కాలేజ్ అంతా దిగో. ఏంటి బాబు బండి ఆపేసావు? బండి ఇంతకు మించి వెళ్తావు. ఓ బండి కూడా కాలేజీలో చదువుకుంటదిలా ఉంది. సరేరా.
ఇదిగోండి అన్నయ్య మా ముగ్గురికి డబ్బులు. ఆవిడికి మాత్రం డబ్బులొద్దు. ఇప్పుడు మాత్రం కాదు, ఎప్పుడు ఆవిడికి ఫ్రీ. ఎవరు నాకు ఫ్రీ సర్వీస్ చేయనక్కర్లేదు. ఇది మీ బండి అండి. ఇప్పుడు ఈ డబ్బులు తీసుకోలేదంటే ఇంకెప్పుడు ఈ బండ్లో ఎక్కనక్కర్లేదు. పదవే. అయ్యో, అయితే ఇవ్వండి. వాడి కళ్ళు వాడు చూస్తున్నాడు, నాకేంటి? Miss? Yes? What's the time now? You have more time right now. అప్పుడే రాసేసావా? Yes, miss. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసావా? రాసేసాను. ఓకే, యూ కెన్ గో. షూ కనిపించట్లేదు. ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నా షూ కాలువలో పడి ఇరుక్కుపోయింది. మా అన్నయ్యకి స్కూల్ టైం అవుతుంది. ఉండమ్మా, చూస్తాను. అవును, లోపలే ఇరుక్కుపోయింది. సరే సరే, ఏడోకు, నేను తీస్తాను. అరే, అదిగో వెళ్ళిపోతాం చూడు. పరిగెత్తు. ఏ ఇడుమా, ఆ షూ బయట తీసివు. అలాగే బాయ్. సారా, తొందరగా రా, తొందరగా రా. ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు ఇంత లేటు? షూ ఎందుకు తేమగా ఉంది? ఇక మీదటి షూ నేను వేసుకుని వెళ్ళను. ఎందుకు తేమగా ఉంది? దాని ముందు చెప్పు. కాలువలో పడిపోయింది. ఇలా తేమగా ఉంటే స్కూల్కి ఎలా వెళ్ళను నేను? నీ షూ నాకెంతో పెద్దగా ఉన్నాయి. నేను పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు జారిపోయి కాలువలో పడింది. నన్నేం చేయమంటావు? నువ్వు అబద్ధం చెబుతున్నావు. తప్పు నీదే కదా. నా షూ పోగొట్టింది నువ్వు. పోగొట్టిన షూని మర్యాదగా కనిపెట్టు, లేదంటే నేను నాన్నతో తప్పకుండా చెప్పేస్తాను. వెళ్ళి చెప్పు. నాన్నతో చెప్తే మన ఇద్దరిని కొడతారు. ముందే తీసాము, మళ్ళీ వెళ్ళి చెప్తే మళ్ళీ కొడతారు. కొత్త షూ కొనడానికి నాన్న దగ్గర డబ్బులు లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్తే నాన్న అప్పే తీస్తారు.
నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తే ఏం జరుగుతుందని నీకే తెలుసు, అర్థం చేసుకో. స్టాప్. గెట్ డౌన్. ఎందుకింత లేటు? సార్ మా ఇల్లు చాలా దూరం. వచ్చేటప్పుడు ఆడుకుంటూ వచ్చావా? లేదు సార్. నిన్న కూడా నువ్వు లేటుగానేగా వచ్చావు. ఈసారి లేటుగా వస్తే బయటికి పంపించేస్తాను. షూర్ సార్. నీ షూ ఏంటి తడిసిపోయింది? వచ్చే దారిలో డ్రైనేజ్లో పడిపోయాను సార్. కానీ నీ ప్యాంటు తడిసిపోలేదే. డ్రైనేజ్ల లోతు తక్కువ సార్. సాక్స్ తడవకుండా ఉంది. అబద్ధాలాడుతున్నావా? లేదు సార్. ఇంకెప్పుడు లేటుగా రాకో, లేకపోతే యాక్షన్ తీసుకుంటాను. సరే సరే తీసుకో, క్లాస్కి వెళ్ళు. థ్యాంక్ యూ సార్. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ అక్క కోకిల లేటుగా వచ్చాడు సార్. సైలెన్స్. మే కమ్ ఇన్ సార్. కమ్ ఇన్. థ్యాంక్ యూ సార్. లిసన్, అక్కా కోకిలంటే నవ్వే విషయం కాదు, అది ఒక అక్కా చెల్లుల కథ. కావేరీ డెల్టా ప్రదేశంలో ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన కథ అని చెప్తున్నారు. అప్పుడు ఆషాఢమాసంలో కావేరీ నదిలో నీరు పొంగి ప్రవహిస్తుంది. అలాంటప్పుడు ఒక అక్కా చెల్లెళ్ళు స్నానానికి వెళ్లారంట. హఠాత్తుగా నీటి ప్రవాహం ఎక్కువయ్యి అక్క కొట్టుకుపోయింది. చెల్లేమో అక్కా అక్కా అని అరుస్తూ అన్ని చోట్ల వెతుకుతూనే ఉంది. అక్క మాత్రం కంటపడలేదు. మరుజన్మలో ఆ చెల్లి కోకిలుగా పుట్టి ప్రతి సంవత్సరం కావేరీలో నీళ్లు వచ్చేటప్పుడు అక్కా అక్కా అని వాళ్ళక్కని వెతుకుతూ ఉంటుందట. ఇప్పటికీ తెల్లవారుజామున ఆ చెల్లి కోయిల అక్కా అక్కా అని పిలవడం వినిపిస్తుంది. ఎన్నో ఏళ్ల క్రితం జరిగింది అని చెప్పబడే ఈ కథ అక్కా చెల్లుల ప్రేమను చాటి చెప్పే ఒక మంచి సిస్టర్హుడ్ స్టోరీ. డియర్ స్టూడెంట్స్, మిడ్ టర్మ్ ఎగ్జామ్స్లో ఎవరెవరు ఎన్నెన్ని మార్కులు తెచ్చుకున్నారో చూద్దామా? ముందుగా టాప్ 3 మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ ఎవరో చెప్తాను, ఓకేనా? 3rd మార్క్ శ్రీ ఉదయ 95. 2nd మార్క్ రితేష్ 97. 1st మార్క్ దేవా దేవా Yes. దేవా. ఎప్పట్లాగే ఈసారి కూడా దేవానే ఫస్ట్, 99 మార్క్స్. ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్. దేవాలాగా అందరూ బాగా చదువుకుని మంచి మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలి. చదివితే కళ్ళు లాగా నెత్తికెక్కుతాయి. పోరా. సైలెన్స్. సారా 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 ఆగు. సారా, సామాన్లు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మా అమ్మ పలహారాలు ఇచ్చింది, పాత్రల్ని తిరిగి ఇవ్వడానికి వెళ్తున్నా. నీకింకా కోపం పోలేదా? బాగుంది కదా, నువ్వే తీసుకో. ఎవరిది? నేను ఫస్ట్ మార్క్ తీసిన దానికి సార్ నాకు ఇచ్చారు. సూపర్ గా రాస్తుంది, నువ్వే తీసుకో. థ్యాంక్స్ అన్నయ్య. అమ్మ నాన్నతో నేను షూ గురించి ఏం చెప్పలేదు. నువ్వు చెప్పవని నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు నా చెల్లెలు. పోయి ఇచ్చేసి తొందరగా వచ్చే. పూంబారకెళ్ళే వాళ్ళు చెక్కచ్చు, పూంబారకెళ్ళే బస్సుకి రాదు. ఏంటి అలా అంటున్నాడు?
వచ్చేసింది, దిగాలి. బాయ్. నందిలాగా అడ్డొస్తున్నాడు. గుడ్ ఈవినింగ్ టీచర్. ఏంటి గుడ్ ఈవినింగ్? పోకిరితనం చేయకుండా పనికొచ్చే పని చేసి కాస్త బాగుపడు. నొప్పిగా ఉంది టీచర్. ట్యూషన్కి రా, నీ తోలు తీస్తాను. తోలు తీసి పారేస్తాను. లాక్కున్నావు కదా నా మనసుని. రండి. ఎందుకింత లేట్ అయింది? ఈ రోజు పని కాస్త ఎక్కువగా ఉంది. ఏంటి ఈ రోజు కోడి పులుసు వాసన అదిరిపోతుంది. అవునండి, కొంచెం సూప్ పెట్టాను. ఈ రోజు ఒక 25 రూపాయలు ఎక్కువగా ఇచ్చారు. లోపల పెట్టు. ఇదిగో నీ పాకెట్ మనీ తీసుకో. అన్నయ్య, నేను కూడా హుండీలో డబ్బులు వేయొచ్చా? వద్దు, నేను చిన్న సైకిల్ కొనడానికి డబ్బులు చేరుస్తున్నాను. అలాగే నువ్వు కూడా నీ డబ్బులంతా సేవింగ్ చేసావంటే నీకు కావాల్సింది నువ్వు కొనుక్కోవచ్చు. సరే అన్నయ్య. దేవా, వస్తున్నానమ్మా. ఒకవేళ అదే గనక జరిగితే దానికి మాకు సంబంధం లేదని తెలియజేశారు. ప్రెస్ మీట్ లో ఏంటమ్మా? ఆయన వెల్లడించారు. ఈ సూపుని ఎదురులో ఉన్న తాతకి నానమ్మకి ఇచ్చొస్తావా? సరే అమ్మా. ఇక్కడ ఏవి సరిగా లేవని మేము గనక పరిపాలిస్తే అంత సరా, ఇది నాన్నకివ్వు. ఎవరో? నేనే తాత. దేవా, లోపలికి రా. బాగున్నావా బాబు? బాగున్నాను తాతయ్య. అమ్మ కోడి సూపిచ్చారు. మీ అమ్మకి ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందిరా? ఇప్పుడు పర్లేదమ్మమ్మా. మీ అమ్మ నాన్న చాలా కష్టపడి మిమ్మల్ని పెద్ద స్కూల్లో చదివిస్తున్నారు. మీరు బాగా చదువుకుని గొప్పవాళ్ళవ్వాలి. సరే తాతయ్య, నేను హోంవర్క్ చెయ్యాలి. నేను వెళ్తాను తాతయ్య. అది తీయండి. ఓ కొంచెం ఉండరా, ఉండు. తీసుకోరా. తీసుకో బాబు. వద్దు తాతయ్య. తాత ఇస్తున్నాడు కదా, తీసుకో. థ్యాంక్ యూ తాతయ్య. చల్లగా ఉండు. రే, అక్కర్లేనివంతా కొని డబ్బులు వేస్ట్ చేస్తున్నావురా. ఖచ్చితంగా తను ఇది తీసుకొచ్చుడు. తీసుకుంటుంది. నిన్న నన్ను చూసి లైట్ గా నవ్విందిరా. నీకు బాగా పిచ్చి పట్టినట్టుందిరా. రీ, తను వస్తోందిరా. వచ్చి త్వరగా పద. రే, తను తీస్తుందని చెప్పానుగా. ఇప్పుడు గాజులు వేసుకుంటుంది చూడు. చెవులీల్ని చెవిలో పెట్టుకుంటుంది చూడు. నీ కలలేమే పాలించావు చూడు. అప్పు స్నేహానికి మంచిది కాదు. నువ్వు కొనిచ్చినవి తీసుకోకుండా వెళ్ళిపోతుంది. సక్సెస్ అని అరుస్తున్నావు. అప్పు స్నేహానికి మంచిది కాదని చెప్పిందిరా. ఈ రోజు స్నేహం ఉందని చెప్పింది, రేపు లవ్ కూడా ఉందని చెప్తుందిరా. చెప్పేలా చేస్తారా? వెయిట్ అండ్ సీ. ఇకపై పడిపోద్దు సారా, సరేనా? పో. థ్యాంక్స్ అన్నయ్య. బాయ్ బాయ్. Dear students, next 2 days are leaves. Exams will start from Monday.
ఎగ్జామ్లో అందరూ మంచి మార్క్స్ స్కోర్ చేయాలి. దానికోసం ఆటలు తగ్గించి అందరూ కాస్త చదువు మీద దృష్టి పెట్టండి. ఇంతకు ముందు పెట్టిన రివిజన్ టెస్ట్లోని క్వశ్చన్ మార్క్స్ అంతా ఒకసారి చదివి చూడండి. వీలైనంత వరకు చదివిందంతా ఒకసారి రాసి చూడండి. అందరూ ఎగ్జామ్ హాల్కి హాఫ్ అన్ అవర్ ముందే వచ్చి చేరాలి. క్వశ్చన్ పేపర్ని జాగ్రత్తగా చదివి ఆ తర్వాత జాగ్రత్తగా రాయాలి. ఎవరిని చూసి కాపీ కొట్టకూడదు. అందరూ డీసెంట్గా హెయిర్ కట్ చేసుకోండి. చేతులకి కాళ్ళకి ఉన్న గోళ్ళని వీక్లీ వన్స్ కట్ చేసుకోవాలి. Do your exams well. All the very best, students. బాగుంది కదా పరిగెత్తుకురా, నేను వస్తాను. ఎవరు? ఏంటి ఎవరు కనిపించట్లేదు? ఈరోజు స్కూల్లో ఏం నేర్పించారమ్మా? ఆల్ఫాబెట్స్ నేర్పించారమ్మా. అలాగా? నేను పోగొట్టిన షూని నా చెల్లెలో సిఐడిలా ఇన్వెస్టిగేట్ చేసి ఎక్కడుందో కనిపెట్టేసింది. కానీ కనిపెట్టినా కూడా ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు. ఎక్స్క్యూజ్ మీ, మాకు బోర్డింగ్కి టైం అయింది. ఫ్లైట్లో కూర్చున్న తర్వాత మిగతాది చూద్దాం. కాస్త వెయిట్ చేయండి ప్లీజ్. అందరూ వచ్చి సెటిల్ అయ్యారా? మాకు కూడా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. నా చెల్లెలు తన షూని వాళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా తీసుకోవాలని నన్ను ఒక ఫైటర్ లాగా తోడుగా తీసుకెళ్ళింది. ఏ ఇల్లు? అమ్మా మెల్లిగా వెళ్ళు, కింద పడిపోతావు, జాగ్రత్త. ఎస్తర్. ఏంటండి? నేను బయలుదేరిపోయాను. ఇదిగో తీసుకొస్తున్నానండి. మేరీ, ఈ మధ్య నువ్వు అల్లరి ఎక్కువ చేస్తున్నావు. ఎక్కడున్నావు నాన్నా? ఇక్కడే ఉన్నాను. నాన్నా నాన్నా ఇక్కడే దాక్కున్నావా? ఇదిగోండి. ఈ మధ్య వ్యాపారం సరిగ్గా జరగట్లేదు. నేను కొట్లో మాట్లాడి 6 కేజీ బియ్యం కొని పంపిస్తాను. పాపకి అన్నం వార్చిపెట్టు. సరేనండి. నాన్నతో కొట్టుకెళ్ళి బియ్యం తీసుకొని నేరుగా రావాలి. సరేనా? సరే అమ్మా. వెళ్ళొస్తాను. సరేనండి. వెళ్దామా తల్లి? పదనన్నా. నా చెల్లెలి షూ మళ్ళీ దక్కే అవకాశమే లేదు. ఈ షూ వల్ల డైలీ నేను స్కూల్కి లేట్గా వెళ్తున్నా. ఈ విషయం మా నాన్నకి తెలిస్తే నన్ను కొడతారని నాకు చాలా భయంగా ఉండేది. ఈ సమస్యలన్నింటికీ ఒకే ఒక్క దారి. ఎందుకని ఆ హుండీ పగలగొట్టావు? సైకిల్ కొనబోతున్నావా? కొత్త షూ కొనబోతున్నావు. నీకు నిజంగా?
బాబు నువ్వు అడిగిన షూ 69 రూపాయలు 95 పైసలు, కానీ ఇందులో 47 రూపాయలు 35 పైసలే ఉన్నాయి. సార్ నేను కొంచెం కొంచెంగా చేర్చిన డబ్బు సార్ ఇది. మిగతా డబ్బులు నేను ఖచ్చితంగా ఇస్తాను. మా చెల్లెలికి ఒక షూ ఇవ్వండి సార్. మీకోసం కావాలంటే 5 రూపాయలు తగ్గిస్తాను. అప్పుడు ఈ డబ్బులు మీరే తీసుకోండి. మిగతా డబ్బులు నేను తొందరగా ఇచ్చి నేను షూ తీసుకుంటాను. లేదు బాబు, నువ్వు మొత్తం డబ్బులు తీసుకురా, నేను నీకు మంచి షూ ఇస్తాను. సార్ సరేరా వెళ్దాం. ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరని ఆయన కోపంగా చెప్పారు. నేను లోపలికి రాను, మీరు వెళ్ళి అతను చూసిరండి. నేనొచ్చి చూస్తేనే అతను తప్పుగా అనుకుంటాడే. నేను రానే. త్వరగా నయమైపోతుంది. టేక్ కేర్, బాయ్. థ్యాంక్స్. ఏంట్రా కట్టెలు కొట్టేవాడి కూతురు ఎక్కడికి వచ్చి వెళ్తోంది? లేదు నాన్న, తను జీప్లో వచ్చి వెళ్ళే ఫ్రెండ్షిప్తో చూడడానికి వచ్చింది. నేను మీ నాన్నరా. ఇలా చూడు, నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావంటే వాళ్ళ అమ్మ నీకు 2 కట్టలు కట్టెలిస్తుందంతే. తను గనక నీకు భారీగా వచ్చిందంటే నీ జీవితం కవరింగ్ నగలా అయిపోతుందిరా. నేను చూసిన అమ్మాయిని చేసుకున్నావంటే నీ జీవితం బంగారంలా వెలిగిపోతుంది. ఇలా చూడరా, నీకు తన మీద అంత ఆశ ఉంటే నమిలి ఊసేరా. నేను నీ కొడుకున్నానా? ఏంట్రా నువ్వు సారా టైంకి స్కూల్కి వెళ్తున్నారా? సౌందర్ నిన్నే. అయ్యగారు బాగున్నారండి? బాగున్నానయ్యా. నేను గార్డెన్ ఎక్విప్మెంట్స్ కొనిపెట్టాను, తీసుకెళ్ళు. అయ్యగారు ఇవి మీకు అవసరం లేదా? ఇక తోట పనులు చేసే ఓపిక నాకు లేదయ్యా. పిల్లల్ని పోషించలేక కష్టపడుతున్నావు. దీంతో 4 రూపాయలు సంపాదిస్తే నాకు సంతోషం అయ్యా. తీసుకెళ్ళు. చాలా థ్యాంక్స్ అయ్యగారు. దేవా ఇది పట్టుకో. ఇలా ఇవ్వండి నాన్న. అయ్యగారు వెళ్ళొస్తాను. మంచిదయ్యా. దేవా బయలుదేరదామా? వెళ్దాం నాన్న. వచ్చే శనివారం మన ఇద్దరం తోట పని చేయడానికి టౌన్కి వెళ్దామా? టౌన్కి వెళ్తే మంచి పని దొరుకుతుంది. అక్కడికి వెళ్తే ఇంకాస్త డబ్బు సంపాదించవచ్చు. సరే నాన్న. వెళ్దామా? నేను ఇటువైపు ఉన్న ఇల్లులన్నీ బెల్ల కొట్టి అడుగుతా. నువ్వు అటువైపు ఉన్న ఇల్లులు అడుగు నాన్న. ఏం అడగాలి నాన్న?
గార్డెన్ పని ఉందా అని అడుగు. సరేరా, నేను ఎలా మాట్లాడుతున్నానో చూడు, సరే నాన్నా. అలాగే నువ్వు మాట్లాడు. హలో, ఎవరు? అయ్యగారు, అదేంటంటే నా పేరు సౌందర్ అండి, తోటమాలిని. హలో, నీకేం కావాలి? గార్డెన్ పని ఏదైనా ఉందండి? అలాంటిదేం లేదు. పనిచేసే సాకుతో దొంగతనం చేద్దామని చూస్తున్నారా? అయ్యో, అలాగేం లేదండి. మర్యాదగా వెళ్తారా లేకపోతే పోలీసులు పిలవాలా? దేవా, రారా ఇక్కడి నుంచి, రారా, త్వరగా రారా. ఎక్కడికి వెళ్తున్నారా? ఆగండి. రే, డబ్బున్న వాళ్ళు ఎందుకురా ఇలా ఉన్నారా? అలా నేనేం తప్పుగా అడిగాను రా. హలో, హూ ఇస్ దిస్? ఐ ఆమ్ సౌందర్ రాజ్. ఐ ఆమ్ తోటమాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హౌ కెన్ మే హెల్ప్ యూ? అయ్యా, అది తోట పని. హలో సార్, వీఆర్ లుకింగ్ ఫర్ గార్డెన్ వర్క్స్. We can shape your plants and pesticides. Sorry, we don't need your service now. Thank you for your kindness, sir. You're welcome. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నా. కష్టపడి కాన్వెంట్లో చదివించింది వృధా కాలేదురా. సర్రా, ఈ ఇల్లు అడుగుదాం. హలో, ఎవరు? ఏం కావాలి? అయ్యగారు, ఏదైనా గార్డెన్ పని ఉందా? వాచ్మెన్, ఆ కుక్కను వదిలిపెట్టు. Idiots, వీళ్ళకి ఇదే పని అయిపోయింది. రే దేవా, పరిగెత్తరా, పరిగెత్తు. దా 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 దా. నానా, నీళ్ళు తాగుతారా? వద్దురా. హలో, ఎవరది? హలో బాయ్, ఏం మాట్లాడటం లేదు. హలో, వెళ్ళిపోయావా ఉన్నావా? నేను ఇక్కడే ఉన్నాను. మీ ఇంట్లో గార్డెన్ వర్క్ ఉందని మీ నాన్న అడుగుతావా? మా నాన్న లండన్ లో ఉన్నారు. అప్పుడు మీ అమ్మని అడుగు. అమ్మ లేడీస్ క్లబ్ కి వెళ్ళిపోయింది. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఇంకెవరు ఉంటారు? మా గ్రాండ్ ఫాదరే ఉన్నారు. అప్పుడు తన్ని గార్డెన్ లో వర్క్ ఉందని అడిగి చెప్పు. అయితే నువ్వు గార్డెనరా? మా నాన్నదా గార్డెనర్. మీ నాన్న ఎక్కడ ఉన్నారు? ఇక్కడే స్ట్రీట్ లో కూర్చుని ఉన్నారు. నీ పేరేంటి? దేవా. నీ పేరు? యాలన్, లిరిక్ యాలన్. నువ్వు ఏ స్టాండర్డ్ చదువుతున్నావు? 6th. నువ్వు? నేను 5th. సరే, మీ తాతయ్యని అడిగి చెప్పు గార్డెన్ వర్క్ ఉందా అని. లేదు, ఆయన నిద్రపోతున్నారు. నాకు బోర్ కొడుతుంది. నాతో ఆడుకోవడానికి వస్తావా? ఎందుకు ముందే చెప్పలేదు? లేదు, నాకు చాలా పని ఉంది. దేవా, వెళ్దామా? పోతాం నాన్న. కాస్త ఆగు. అక్కడ ఏరియా ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దామే. దేవా, దేవా, కాస్త ఆగు. దేవా, రండి. గార్డెన్ పని ఉంది. నేను 5 ఏళ్ళు నా కొడుకుతో లండన్లో ఉన్నాను. అప్పుడు ఈ గార్డెన్ ని ఎవరూ పట్టించుకోలేదు. ఆ పీచ్ ట్రీస్ అన్ని నా భార్య నాటినవి. అందులో 2 చెట్లు చనిపోయాయి. నా దగ్గర కొన్ని ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అన్నీ ఉన్నాయి. యూ కెన్ యూజ్ ఆల్ దోస్. అలాగే. దేవా, కమ్ అండ్ ప్లే విత్ మీ. గో అండ్ ప్లే విత్ హిమ్ మై డియర్. వెళ్ళి ఆడుకోరా. గుడ్ బాయ్.
నీకు చాలా బ్రదర్స్ ఉన్నారా? ఇన్ని షూలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ నా షూలే. ఇది మా డాడీ యూకే నుంచి తీసుకొచ్చారు. ఇది నా 10th బర్త్డేకి కొన్నది. ఇది టెన్నిస్ ప్రాక్టీస్ యూజ్ చేసేది. ఇది నా జాగింగ్ షూ. సరేరా, మన గార్డెన్కి వెళ్ళి ఆడుకుందాం. డబ్బు ముఖ్యం కాదండి, మీ తృప్తేనండి నాకు ముఖ్యం. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. టేక్ దిస్, తీసుకో. డబ్బు చాలా ఎక్కువ ఇచ్చారండి. నువ్వు చేసిన వర్క్కి ఈ డబ్బు చాలా తక్కువనే చెప్తాను. థ్యాంక్స్ అండి. నువ్వు బాగా పనిచేస్తున్నావు. నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నన్ను కలిసి వెళ్ళు. ఖచ్చితంగానండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ అండి. దేవా, ఇంటికి వెళ్దామా? వస్తున్నాను నానా. సరే, నేను బయలుదేరుతాను. కాసేపు ఆడేసి వెళ్ళొచ్చు కదా. లేదు, నేను వెళ్ళాలి. తర్వాత చూద్దాం. బాయ్ బాయ్. ఈరోజు మన టైం బాగుందిరా, డబ్బు ఎక్కువ దొరికింది. అవునానా? గ్రామంలో 10 రోజులు కష్టపడి సంపాదించే డబ్బు టౌన్లో ఒకే రోజులో సంపాదించాం. ఇకపై శని ఆదివారాలు టౌన్కి వచ్చి డబ్బు ఎక్కువ సంపాదిద్దాం. సరే నానా. కాస్త ఎక్కువ డబ్బు వస్తే మీ అమ్మకి రూమ్ హీటరు, నీకొక సైకిలు, సారాకు మంచి డ్రెస్సు కొనాలరా. నానా, సారాకు ముందుగా ఒక కొత్త షూ కొనాలి నానా. పాప షూ చాలా పాతదైంది నానా. సారాకే కాదు, నీకు కొంటాను. ఈ రోజు కొనుక్కుందాం. సరే నానా. నానా, ఎందుకంత ఫాస్ట్ గా వెళ్తున్నారు? నానా, స్లో చేయండి. బ్రేక్ పట్టలేదు, గట్టిగా పట్టుకో. అలాగే పట్టుకో. భయపడకే, నేనున్నాను, నువ్వు భయపడకు. భయపడకు దేవా. నానా, భయం వేస్తుంది నానా. నానా, నానా, భయపడకురా, భయపడకు. నానా, ఆపండి. నానా, నానా, సైకిల్ గట్టిగా పట్టుకో. బండిని ఆపండి నానా. నానా, నువ్వు భయపడకురా దేవా. సైకిల్ పట్టుకో. నానా, 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 నానా. ఇదిగోండి నాన్న. ఈరోజు కూడా చీటు పట్టి ఆయన డబ్బులు అడిగి గొడవ చేశాడండి. పోయిన వారం కూడా కలిసి కాస్త టైం ఇవ్వండి అని అడిగాను కదా. ఇదే కదండి మనం చెప్తున్నాం. అప్పిచ్చిన వాళ్ళ ఇంటికొచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. కొంచెం తొందరగా ఇచ్చేస్తే బాగుంటుందండి. సరేలేవే, పిఎఫ్ డబ్బులు లాగానే ఫైనాన్స్ డబ్బులు, చీటి డబ్బులు ఇచ్చేద్దాంలేవే. రండి వదినా. రామా. ఎలా జరిగిందన్నయ్య? సైకిల్లో బ్రేక్ పడలేదు, కింద పడిపోయాం. ఇంకేం లేదు, కూర్చో తల్లి. దేవాకేం కాలేదు కదా? చిన్న దెబ్బలే తగిలే, కానీ పాపం భయపడిపోయాడు. అరే, నువ్వే కష్టాల్లో ఉన్నావు. సౌందరు, రెండయ్యా. దాక్కున్నావా? అసలు ఏమనుకుంటున్నావు? వడ్డీ ఇవ్వడం లేదు, అసలు కూడా ఇవ్వడం లేదు. అయ్యగారు, పోయిన నెల కదా వడ్డీ డబ్బులు ఇచ్చాను. ఓహో, పోయిన నెల ఇస్తే ఈ నెల ఇవ్వరా? మీకిద్దామనే తీసుకొచ్చానండి. దెబ్బలు తగలడం వల్ల హాస్పిటల్ ఖర్చయింది. ఇలా చూడు, దెబ్బలు తగిలాయి, ఆవినింది, గేట్ తనిందని ఇలాంటి కథలు నా దగ్గర చెప్పొద్దు. త్వరలోనే ఇచ్చేస్తానండి. వచ్చే నెల అసలు వడ్డీ కలిపి ఇచ్చేయాలి, లేదంటే సామాన్లన్నీ బయట పడేసి తలుపు తాళం వేసేస్తాను. ఖాళీ పత్రాల మీద సంతకం పెట్టావు, గుర్తుంది కదా? అయ్యా, అప్పు తీసుకుంది మేమే కదా. అన్న సాక్షి సంతకే కదా పెట్టాడు. మగాళ్ళం మాట్లాడుకుంటే మధ్యలో అడ్డొస్తావేంటి? నేను నిన్ను అడిగానా? నీ ఇంట్లోకి వచ్చి డబ్బులు అడగమంటావా? ఎలా అడిగితే డబ్బులు వస్తాయో నాకు తెలుసు, అడగనా? అయ్యగారు, వాళ్ళ ఇంటికెళ్ళి ఏ గొడవలు చేయకండి. మీ బాకీ నేను త్వరలోనే ఇచ్చేస్తాను. ఎప్పుడు? ఎన్ని రోజుల్లో? ఈ నెల ఇచ్చేస్తానండి. చెప్పిన టైంకి డబ్బులు ఇవ్వలేదో కుటుంబంతో సహా నడు రోడ్డు మీద ఉంటావు, గుర్తుపెట్టుకో. పదండ్రా. మీకు కష్టమంతా నవ్వలే కదా నాన్న? పర్లేదు తల్లి, నాకు ఇంకో కూతురుంటే చైనా ఏంటి, చూసుకుందాంలే.
ఈ రోజు లేటా? సారీ సార్. గెట్ అవుట్. సార్ గెట్ అవుట్. సారీ సార్. సార్ 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 నో ప్లీజ్. నో నో ఎక్స్క్యూజ్. ఇంకా లేట్ గా నిన్నలో చేస్తే మిగతా పిల్లలు చెడిపోతారు. బయటికి నడు. గెట్ అవుట్. ప్లీజ్ సార్. సారీ సార్. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ దిస్ లాస్ట్ టైం. నో, నీలాంటి ఇండిసిప్లిన్ స్టూడెంట్ ని లోపలికి అలో చేయను. వెళ్ళి మీ నాన్నగారిని తీసుకురా. మా నాన్న పనికి వెళ్ళారు సార్. అయితే మీ అమ్మని తీసుకురా. మా అమ్మకి ఒంట్లో బాగాలేదు సార్. తను నడవలేంది సార్. ఇంకేం మాట్లాడుకో, బయలుదేరు. వెయిట్ చేయి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ అబ్బాయి వాడు ప్రతిరోజు స్కూల్కి లేట్గా వస్తున్నాడు సార్. సార్ వాడు చాలా మంచి కుర్రాడు సార్. క్లాస్లోనే ఫస్ట్ ర్యాంక్ తీసుకుంటాడు. ఇక లేట్గా రాకుండా నేను చూసుకుంటాను సార్. సరే రమ్మని చెప్పండి. దేవా కమ్ హియర్. మీ క్లాస్ టీచర్ చెప్పారు కాబట్టి అలో చేస్తున్నాను. ఇంకెప్పుడు లేట్గా రాకుండా ఉండవు. గో టు క్లాస్. ఓకే సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్నెస్ సార్. యూర్ వెల్కమ్. ఏంటన్యా ఈరోజు మీ పుట్టినరోజా? టీచర్ కూడా కొంచెం ఉంచండి. హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఓ రెనీ, తీసుకున్నారా? మొత్తం ఖాళీ చేశారు కదరా. హాయ్ టీచర్, మీరు కూడా తుడుస్తున్నారా? ఏంటి? ఈ రోజు నా బర్త్డే, విష్ చేయండి ప్లీజ్. ఇది బర్త్డే బేబీ విష్ చేసి తీరాల్సిందే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఆశీర్వదించండి టీచర్. ఏం చేస్తున్నావు? మనసుకు నచ్చిన వాళ్ళ కాళ్ళ మీద పడితే తలుచుకుందలా జరుగుతుందంటారు. అందుకే టీచర్ తీసుకోండి ప్లీజ్. భారతి నాన్నా, అమ్మలేదా? అమ్మ అడవికి కట్టల కోసం వెళ్ళిందన్నా. ఇదిగో ఈ కాయగూరలు అమ్మరాగానే ఇచ్చేసాయి. బాగా చదువుకుంటున్నావా? చదువుతున్నా నాన్న. తమ్ముడు నువ్వెవరు? మధుర వేలు గారి కొడుకునే. ఫైనాన్స్ వేలు వాళ్ళ అబ్బాయి. అవునండి. నువ్వు మెడ్రాస్ లో చదువుకుంటున్నావన్నారు? చదువు పూర్తయిపోయింది అంకుల్. సరే ఎక్కడేం చేస్తున్నావు? అది ఈ రోజు నా బర్త్డే అంకుల్, అందుకే. అతనికి ఇంగ్లీష్ లో పెండింగ్ సబ్జెక్ట్ ఉంది నాన్న, అందుకే ట్యూషన్ కి. సరే భారతి, మనలాంటి వాళ్ళు ఎదగాలంటే చదువు ఒక్కటే మా ఆధారం. బాగా చదువుకో తల్లి. సరే నాన్న. నీ పెన్ పారేసుకున్నావు. ఆగు, ఇదిగో నీ పెన్. దేవుడు ఒక తలుపు మూసేస్తే ఒక కిటికీ నేనే తెరుస్తారంటారు. నేను దాన్ని స్ట్రాంగ్గా నమ్ముతాను. ఎందుకంటే మా సమస్య కూడా ఒక కిటికీ తెరిచారు. దిండుకల్ డిస్ట్రిక్ట్ లయన్స్ క్లబ్ సార్బుగా ఒక మినీ మ్యారథాన్ పోటీ జరపబోతున్నారు. ఇట్స్ 4 కిలోమీటర్ రన్నింగ్ రేస్. అందులో జాయిన్ అవ్వాలనుకుంటే ఇమీడియట్ గా మీ పేరుని ఎన్రోల్ చేసుకోండి. వెయిట్, ఈ పోటీకి మొదటి సెలక్షన్ మేమే చేయబోతున్నాం. అందులో సూపర్ గా పర్ఫామ్ చేసే మొదటి 6 సెలెక్ట్ చేసి ఫైనల్ కి పంపిస్తాం. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ స్టూడెంట్స్. థాంక్యూ సర్. రేయ్ నిన్నే ఆగు. నువ్వు రేస్ లో పాల్గొనవా? లేదురా. నీకు చదవడం మాత్రమే వచ్చా? ధైర్యం ఉంటే నాతో తలపడి చూద్దాం. లేదురా, నాకు ఇంట్రెస్ట్ లేదు. నా దగ్గర ఓడిపోతావని భయమా? యు విల్ విన్ ద రేస్. బెస్ట్ ఆఫ్ లక్. పోరా పిరికి పందా. ఇదిగో నీ పెన్. నేను స్కూల్ దగ్గర పారేసుకున్నావు. ఇది ఇవ్వడానికి నేను నీ వెనకాలే వచ్చాను తెలుసా. నువ్వేమో వేగంగా పరిగెత్తావు. థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? మేరీ. ఆరోకే మేరీ.
నువ్వు సారా అయ్యా చూసి అయ్యా మీరు అడిగిన షూ కొట్టి ఇదే. అలాగేనయ్యా. అన్నా చెప్పు ముత్తుకాళ. ఇతనికి షూ కావాలంట నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. రండి సార్. పెట్టినందుకు ధన్యవాదాలు బాబు. రండి, మీకేం కావాలండి? నా బిడ్డకి తెలుపు రంగు షూ కావాలి. సైజ్ ఎంత? సైజ్ తెలీదు, 2వ క్లాసు 7 ఏళ్ళు. అయితే 2 నంబర్ సైజు ఇస్తానునండి. ఏమండి, బాటా కంపెనీ షూ రేటు కొంచెం ఎక్కువ ఉంటుంది. ధర ఎక్కువైనా పర్వాలేదు, మంచిది ఇవ్వండి. మంచి షూ అండి, చూడండి. నచ్చాయా? చాలా బాగున్నాయి. ఇవే ఇచ్చేసేయండి. అలాగే ప్యాక్ చేస్తాను. ఇదిగోండి. నాన్న, పాత సామాన్లకి ఖర్జూర పళ్ళు, ఖర్జూర పళ్ళు. పాత సామాన్లకి బాబు కొంచెం ఉండు. ఎంత వస్తాయి? ఒక 100 ఖర్జూర పళ్ళు వస్తాయి. ఏంటి బాబు అంతే వస్తాయా? మీరు ఇచ్చిన దానికి అంతే వస్తాయి. సరే ఇవి ఈ షూ వద్దమ్మా. నీ దగ్గరే కదా 10 రూపాయలకు కొన్నా. ఇప్పుడు మొత్తం నాశనం అయిపోయింది. ఇది భోగిలో వేసేయండి. సరే నువ్వే కుప్పలో పడేసే. ఇదిగోండమ్మా. ఇదిగో చాలా అల్లరి చేసావు అనుకో, ఈయనకి నేను ఇచ్చేసి నేను బఠానీలు కొనుక్కుంటాను. హాయ్ సారా. హాయ్ మేరీ. ఏంటి కొత్త షూవా? అవును. పాత షూ ఏం చేసావు? పాత సామాన్ తీసుకున్న వాడికి ఇచ్చాం. ఎందుకని? అది చాలా పాత పడిపోయింది అందుకే. నేను మంచి మార్క్స్ తెచ్చుకుంటే మా నాన్న ఏదైనా గిఫ్ట్ ఇస్తారు. ఈసారి నాకు షూ తీసిచ్చారు. మా నాన్న కూడా త్వరలోనే కొత్త షూ కొనిస్తారు. థ్యాంక్స్ మేడం. అయ్యగారు, మీకు ఇవ్వాల్సిన 50,000 తీసుకుని 15,000 చీటీ కట్టాలి, తిరిగిచ్చేయండి అయ్యా. నెలలో ఆలస్యంగా ఇచ్చావు, దానికి సరిపెట్టుకుంటాను, నువ్వు వెళ్ళు. అయ్యగారు ఇది చాలా దారుణం అండి. ఏంట్రా నోర్లేస్తావు? నీ లెక్క సరిపోయింది కదా. సార్ సార్ భారతిని తప్పుడు ఆలోచనతో సంతోష్ తీసుకెళ్తున్నాడు సార్. ఏమంటున్నావయ్యా? అవును సార్. ఎక్కడికి? ఊరు చివరున్న అడవిలో సార్. నిజంగా సార్, త్వరగా వెళ్ళండి. ఇదే నువ్వు చెప్పిన అడవినా? అవును టీచర్, ఇక్కడ మీరు అడిగిన అన్ని ఆకులు పువ్వులు దొరుకుతాయి. అయితే 2 days లో నా హెర్బరీ ప్రాజెక్ట్ ని పూర్తి చేయొచ్చు కదా? ఖచ్చితంగా ముగించేద్దాం, అందుకే కదా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను.
వర్షం వచ్చేలా ఉంది, ఇంటికి వెళ్ళిపోదామా? పర్లేదు, ఇంత దూరం వచ్చాం కదా, పని చూసుకుని వెళ్ళిపోదాం. వర్షం ఆగిపోయిందే, పువ్వుని కోసేయడమే. వర్షం వచ్చేలా ఉంది, ఇంటికి వెళ్ళిపోదామా? పర్లేదు, ఇంత దూరం వచ్చాం కదా, పని చూసుకుని వెళ్ళిపోదాం. సారీ అండి, కొంచెం ఎమోషనల్ అయ్యాను, క్షమించండి. నీ మగబుద్ధి చూపించావు కదా, ఎందుకురా మీ అబ్బాయిలంతా అమ్మాయిలు ఫ్రెండ్షిప్ చేస్తే తప్పుగా చూస్తారు? నేను టీచర్ అవ్వాలన్నది మా నాన్న కన్న కళ. ఆ కళను నేను నెరవేర్చి చూపించాలి. నాకు నాన్న లేడు. నాన్న స్థానంలో ఒకరు నిలబడి నన్ను చదివిస్తున్నారు. నా వల్ల ఆయనకి ఎప్పుడు ఏ అవమానం కలగకూడదురా. తప్పంతా నాది. నీలాంటి వాడితో నేను మాట్లాడకుండా ఉండాల్సింది, స్నేహం చేయకుండా ఉండాల్సింది. ఇకపై నీలాంటి వాడికి నా జీవితంలో స్థానమే లేదురా. గుడ్ బై. సార్, లిస్ట్ లో నా పేరు లేదే. సార్, నా పేరు కూడా లేదు సార్. రే, చాలా మంది పేర్లు లేవురా. పరిగెత్తిన అందరినీ సెలెక్ట్ చేయలేము. ఎవరు బెస్ట్ గా పరిగెత్తారో అందులో 6గురిని సెలెక్ట్ చేశాను. సార్, నేను ఫాస్ట్ గా పరిగెత్తాను, నా పేరు లేదే. నెక్స్ట్ టైం ఇంకా బాగా పరిగెత్తు, నీ పేరుని సెలెక్ట్ చేస్తాను. ఓకే, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, దారాదులండి వెళ్ళండి. లిస్ట్ లో నా పేరుందిరా. అవునా, నా పేరు లేదురా. రే రితీష్, రేస్ లో ఎప్పుడు నేనేరా ఫస్ట్. రే, ఫస్ట్ ప్రైజ్ క్రికెట్ కిట్ అంటారా? రే అవునరా. రే, థర్డ్ ప్రైజ్ చూసావా? థర్డ్ ప్రైజ్ చూడు, 1 pair of shoe అట. ఏంట్రా, ప్రైజ్ ని చూసేసరికి రేస్ లో పాల్గొనాలని ఆశగా ఉందా? ప్రైజ్ కి ఆశపడట్లేదు, గెలవడానికి ఆశపడుతున్నాను. నో ఛాన్స్, సెలక్షన్ అయిపోయింది. నువ్వు తలకిందులుగా నుంచున్నా ఈ పోటీలో పాల్గొనలేవు. పోరా. ఎక్స్క్యూజ్ మీ సార్, మే కమ్ ఇన్? కమ్ ఇన్. సార్, నా పేరు దేవా, నేను 6th. నేను 6th ఇయర్ చదువుతున్నాను. నన్ను రన్నింగ్ రేస్ లో చేర్చుకోండి సార్. సెలక్షన్ అంతా అయిపోయింది బాబు. ప్లీజ్ సార్. సెలక్షన్ అప్పుడు ఎక్కడికి వెళ్ళావు? నిద్రపోయావా? సార్, అప్పుడు నాకు ఒంట్లో బాగాలేదు సార్. నో ఛాన్స్ ఫర్ దిస్ ఇయర్. సార్ సార్ సార్, నేను బాగా ఫాస్ట్ గా పరిగెత్తుతాను సార్. ఖచ్చితంగా నేను విన్ చేస్తాను సార్. నన్ను ఫైనల్స్ కి పంపండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నెక్స్ట్ ఇయర్ పరిగెత్తచ్చు. ఇప్పుడు వెళ్ళు, క్లాస్కి వెళ్ళు. సార్ సార్ సార్, ఈ గేమ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మిగతా పిల్లలకి కూడా ఇంపార్టెంటే. నిన్ను నేను అలౌ చేశాననుకో, పరిగెట్టి సెలెక్ట్ అయిన పిల్లలకి నేను చేసే ద్రోహం కదా. సార్ ప్లీజ్ సార్. నో, నీకు అర్థమవుతుందా లేదా? సార్, నాకు ఎక్కువ పనులు ఉన్నాయి, నువ్వు ఇప్పుడు క్లాస్కి వెళ్ళు. సార్ 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 సార్, ప్లీజ్ సార్. సార్ సార్, గో టు యువర్ క్లాస్. సార్ సార్ ప్లీజ్ సార్, నేను చెప్పే మాట వినాలి. సార్ 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 సార్, ప్లీజ్ సార్, కొంచెం గో టు యువర్ క్లాస్. ప్లీజ్ సార్.
సార్ 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 No way. సార్ 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 ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ నేను బాగా చెప్తే వినిపించుకో కుదరదు సార్ 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 ప్లీజ్ సార్ No way. సార్ ప్లీజ్ Class కి వెళ్ళు. పరిగెత్తుతాను సార్ సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ నన్ను Time అవుతోంది. వెళ్ళు. సార్ 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 ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ నన్ను చేర్చుకోండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ 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 వెళ్ళు. సార్ సార్ నా వల్ల కుదరట్లేదురా. ప్లీజ్ సార్ 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 నేను ఫాస్ట్ గా పరిగెత్తుతాను సార్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ 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 ఒక్కసారి సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ 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 మీరు ఏం వెతుకుతున్నారు సార్ సార్ నా ఇన్హేలర్ అక్కడ ఉంది సార్ అది ఆఫీస్ లో ఉంది సార్ నేను వెళ్ళి తీసుకొస్తాను చాలా దూరం లేట్ సార్ అవుతుంది సార్ ఆగండి సార్ నేను వెళ్ళి తీసుకొస్తాను నువ్వు ఎంత ఫాస్ట్ గా పరిగెడతావా సారా సారా ఒక గుడ్ న్యూస్ ఏం గుడ్ న్యూస్ అన్నయ్య? నేను రేస్ లో సెలెక్ట్ అయ్యాను. ఏ రేస్ లో? మా స్కూల్లో ఒక మినీ మ్యారథాన్ రేస్ జరుపుతున్నారు. అందులో నేను సెలెక్ట్ అయ్యాను. నేను రేస్ కి వెళ్ళి థర్డ్ ప్రైజ్ తీపోతున్నాను. అలా ఎందుకని థర్డ్ ప్రైజ్? థర్డ్ ప్రైజా? అందులోనే ఒక పేర్ షూ ఇస్తున్నారు. అందుకే. కానీ అక్కడ బాయ్స్ షూ కదా ఇస్తారు. మన షూ షాప్ లో ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకుంటాం. నీకు థర్డ్ ప్రైజ్ రాకపోతే? నేను తప్పకుండా థర్డ్ ప్రైజ్ తీస్తాను. ఆ షూ నీకు ఇస్తాను. రారా జరల్ సార్ 10 నిమిషాల్లో పోటీ స్టార్ట్ అవుతుంది. పిల్లల్ని రెడీ చేసి తీసుకెళ్ళండి. ఓకేనా? నేను అక్కడ వెయిట్ చేస్తాను. ఫాస్ట్ గా సార్ రండి 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 నడు వెళ్ళు వెళ్ళు గో గో ఫాస్ట్. నేను నీకు డ్రెస్ ఇచ్చేసానా? ఇంకా లేదు సార్. కమ్ ఆన్ బాయ్స్ ఇది వస్తున్నా. నీకు ఈ సైజ్ ఓకేనా? ఇవ్వండి సార్. సరిగ్గా ఉంటుందా? రే అది వాడుకోరా ముందు షూ మార్చు. ఇది పట్టుకో ఇది వేసుకో. వాడెక్కడా? అక్కడున్నాడు సార్. రే ఏం చేస్తున్నావు? ముందు డ్రెస్ మార్చు. అందరూ మార్చేసారు చూడు. ఇదిగో మార్చుకోండి. త్వరగా రండ్రా రేస్ స్టార్ట్ అవుతుంది. వస్తున్నాను సార్. రే తప్పుకోండ్రా తప్పుకోండ్రా. ఏంట్రా నాతో తలపడ్డానికి ఇక్కడికి వచ్చేసావా? నేను ఇందులో ఓడిపోయినా పర్వాలేదు, నిన్ను గెలవనివ్వను. అటెన్షన్ ఎవ్రీవన్. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. లయన్స్ క్లబ్ సగర్వంగా సమర్పిస్తున్న ఈ మినీ మ్యారథాన్ ఇక్కడి నుంచి మొదలుపెట్టి లేక్ రోడ్ మీదుగా కొనసాగి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిమ్ఖానా గ్రౌండ్లో ముగుస్తుంది. ఈ పోటీలో మిమ్మల్ని ఉత్తేజపరచడానికి మన వాలంటీర్స్ సిద్ధంగా ఉన్నారు. పరుగు పెడుతున్నప్పుడు అందరూ కూడా మ్యారథాన్ నియమ నిబంధనల్ని అనుసరించాలి. ఒకరినొకరు తోసుకుంటూ పరుగులు పెట్టకూడదు. రన్నింగ్ రేసులో పోటీ పడే వాళ్ళు చివరి వరకు పరిగెత్తి ఫినిష్ చేయడమే ఒక మంచి స్పోర్ట్స్ మెన్ కి లక్షణం. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. గుడ్ లక్. నౌ ద రేస్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్. 3, 2, 1 గో.
నేను స్కూల్ వదలగానే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ నీ షూ ఎంత మురిగ్గా ఉన్నాయి. ఆ షూ వేసుకొని వెళ్ళడానికి నాకు సిగ్గుగా ఉంది. ఇక మీదట ఈ షూ నేను వేసుకొని వెళ్ళను. నా షూ పోగొట్టింది నువ్వు. పోగొట్టిన షూని మర్యాదగా కనిపెట్టు, లేదంటే నేను నాన్నతో తప్పకుండా చెప్పేస్తాను. నీకు థర్డ్ ప్రైజ్ రాకపోతే వచ్చేసానా సార్? థర్డ్ ఏంట్రా, నువ్వేరా ఫస్ట్. రే యు ఆర్ ద ఛాంపియన్ రా. కంగ్రాచులేషన్స్ టు ద విన్నర్స్. 4 కిలోమీటర్ల పోటీలో విజయవంతంగా పరిగెత్తి 5th ఫినిషర్ గా వచ్చిన మాస్టర్ నోబుల్ సంతోష్ కుమార్, 4th ఫినిషర్ మాస్టర్ ముకుందన్ అరుణ్ చెల్వన్. 3rd ప్రైజ్ గోస్ టు మాస్టర్ రితీష్ వేల్ మురుగన్. Second prize goes to Master Sai Aditya. Finally, first prize, the champion of mini marathon 1997, Master Deva Murugan Soundar Raj. Okay boys, smile please. Hey, అటు చూడు. ఛాంపియన్ కెమెరాని చూడు. ఓకే, రెడీ, స్మైల్ ప్లీజ్.
పర్వాలేదు అన్నయ్య, నీకు థర్డ్ ప్రైజ్ రాదని నాకు అప్పుడే తెలుసు అన్నయ్య. మా అన్నయ్య ఎప్పటికీ ఫస్ట్ ప్రైజే తీసుకుంటాడు. ఒక జత షూ కోసం పరిగెట్టడం మొదలుపెట్టిన మేము చదువు పూర్తయ్యాక ఆ షూస్ని తయారు చేసే కంపెనీని మొదలుపెట్టాం. వ్యాపారం కూడా చేస్తున్నాం. గుడ్ షూస్ టేక్ యూ గుడ్ ప్లేసెస్. అవునండి, ఆ మంచి కాలి దెబ్బలు మమ్మల్ని ఎన్నో గొప్ప స్థలాలకు తీసుకెళ్ళింది. ఆ కాలి దెబ్బలే మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది. పద్మశ్రీ అవార్డ్ ఫర్ ట్రేడర్ ఇండస్ట్రీస్ 2019 goes to శ్రీ దేవ మురుగన్ సౌందర్ రాజన్. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జీవితంలో కింద నుంచి ఈ స్థాయికి వచ్చారు. ఈ చిన్న వయసులోనే పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు. ఇది ఎలా సాధ్యమైంది సార్? దానికి కారణం ఒక జత షూస్. డూ యూ మీన్ వన్ పేర్ ఆఫ్ షూస్? ఎస్. మేము డబ్బు సంపాదించడానికో పేరు సంపాదించడానికో ఈ షూ కంపెనీ స్టార్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మేము లెదర్ యూజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు. రబ్బర్ అండ్ కాటన్ యూజ్ చేసి ఈకో ఫ్రెండ్లీ షూస్ని మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. చాలా కాంపిటేటివ్ బ్రాండ్స్ ఉన్నప్పటికీ వాటికంటే తక్కువ ధరకి ఇవ్వడానికి ఒక కారణం ఉంది. ఎందుకో తెలుసుకోవచ్చా సార్? నా చెల్లెలికి కలిగిన బాధ వేరే ఏ చెల్లికి కలగకూడదని అనుకున్నాను. అందుకే మాకు దొరకని షూస్ అందరికీ దొరకాలండి. ఈ ప్రపంచంలోని పిల్లలందరూ షూస్ వేసుకుని స్కూల్కి వెళ్ళాలండి. అదే మా లక్ష్యం, కళ. దాని వైపుకే మా ప్రయాణం. విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. వన్స్ అగైన్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.